కొన్నిసార్లు మనం చాలా బలంగా కనిపిస్తాం. మన దగ్గర అధికారం ఉంటుంది, సంపద ఉంటుంది, మద్దతుదారులుంటారు. కానీ మన హృదయంలో ఒక చిన్న భయం దాగుంటుంది. కురుక్షేత్ర యుద్ధభూమిలో దుర్యోధనుడు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. బయటికి చూస్తే అతని సైన్యం అపారమైంది. కానీ లోపల మాత్రం ఒక సందేహం అతని వెంటాడుతోంది. ఈరోజు భగవద్గీతలోని ఒక ఆసక్తికరమైన శ్లోకం ద్వారా మనిషి మనస్తత్వాన్ని అర్థం చేసుకుందాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. దుర్యోధనుడిలా అంటున్నాడు, భీష్ముడు రక్షిస్తున్న మా సైన్యం అపారమైనది. భీష్ముడు సాధారణ యోధుడు కాదు, అతను అపారమైన అనుభవం కలిగిన మహావీరుడు. అతని పేరు వినగానే అనేక రాజులు వణికిపోయేవారు. అందుకే భీష్ముడు మా పక్షంలో ఉన్నాడు కాబట్టి విజయం మాదే అని దుర్యోధనుడు భావిస్తున్నాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దుర్యోధనుడు తన సైన్యాన్ని ప్రశంసిస్తున్నట్టు కనిపించినా అతని మాటల్లో ఒక దాగి ఉన్న భయం కనిపిస్తుంది. ఎందుకంటే నిజమైన ఆత్మవిశ్వాసం ఉన్నవాడు తన బలాన్ని పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు, తన విజయాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం ఉండదు. దుర్యోధనుడు తన మనసును తానే ధైర్యపరుచుకుంటున్నాడు. ఇప్పుడు పాండవుల సైన్యం గురించి మాట్లాడుతున్నాడు. భీముడు రక్షిస్తున్న వారి సైన్యం పరిమితమైనది. భీముడు అసాధారణ శక్తివంతుడు. అతని ధైర్యం, పరాక్రమం అందరికీ తెలుసు. అయినప్పటికీ దుర్యోధనుడు పాండవుల బలాన్ని తగ్గించి చూపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే మనం భయపడే విషయాలను చిన్నవిగా చూపించడం మనుషుల సహజ స్వభావం. ఈ శ్లోకం కేవలం యుద్ధం గురించి కాదు, ఇది మన జీవితాన్ని కూడా వర్తిస్తుంది. కొన్నిసార్లు మన దగ్గర డబ్బు ఉంటుంది, స్థానం ఉంటుంది, సంబంధాలుంటాయి. అయినా మనకు ప్రశాంతత ఉండదు. మరోవైపు కొందరి దగ్గర వనరులు తక్కువగా ఉన్నా వారికి ధర్మం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. అలాంటి బలం సంఖ్యల్లో కనిపించదు, అది హృదయంలో ఉంటుంది. కౌరవుల సైన్యం సంఖ్యలో పెద్దది, పాండవుల సైన్యం సంఖ్యలో చిన్నది. కానీ ఒక విషయం దుర్యోధనుడు మర్చిపోయాడు: ధర్మం ఎవరివైపు ఉందో, నిజం ఎవరివైపు ఉందో, సత్యం ఉన్న చోటే దైవబలం ఉంటుంది. అందుకే గీత మనకు ఒక గొప్ప పాఠం చెప్తోంది: బాహ్య బలం కంటే అంతరంగ బలం గొప్పది. ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది, మన బలం ఎంతుందన్నది కాదు, మన బలం ఏ పునాదిపై నిలిచిందన్నదే ముఖ్యమైనది. అహంకారంపై నిలిచిన బలం కూలిపోతుంది, ధర్మంపై నిలిచిన బలం శాశ్వతంగా నిలుస్తుంది. అందుకే జీవితంలో సంఖ్యలను కాదు, సత్యాన్ని ఆశ్రయించండి. అప్పుడు విజయం స్వయంగా మీ వైపు వస్తుంది.